ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. పామును పెంచి పోషిస్తే అది తననే కాటేస్తుందన్న నానుడి పాకిస్తాన్కు అతికినట్లు సరిపోతుంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఉగ్రవాద మరణాలు సంభవించే దేశంగా మొదటి స్థానానికి చేరుకుంది. 2026 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నివేదిక ఈ విషయాన్ని బయటపెట్టింది. పొరుగు దేశాలతో చెడిన సంబంధాలు, అంతర్గత భద్రతా వైఫల్యాలు పాకిస్తాన్ను రావణకాష్టంగా మార్చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 163 దేశాల్లో ఉగ్రవాద ప్రభావాన్ని అంచనా వేస్తూ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP విడుదల చేసిన 2026 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం 2025లో పాకిస్తాన్లో 1045 ఉగ్రవాద దాడులు జరిగాయి. అందులో 1139 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 తర్వాత పాక్లో ఇంత పెద్ద సంఖ్యలో ఉగ్రవాద మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ ఆ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రముఠాగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా 3వ అత్యంత భయంకరమైన ఉగ్రవాద సంస్థగా నిలిచిన TTP పాకిస్తాన్లో జరుగుతున్న మొత్తం దాడుల్లో 67% తన పనేనని తేలింది. రెండో స్థానంలో ఉన్న పాక్ వేర్పాటువాద సంస్థ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంటే 5 రెట్లు ఎక్కువ దాడులకు TTP పాల్పడుతోంది. అటు ప్రత్యేక ప్రాంత ఆవిర్భావం కోసం పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ కూడా భీకర ఉగ్రదాడులకు పాల్పడుతుండటం దాయాది దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం పాకిస్తాన్ భద్రతపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మార్పు తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థకు కొత్త బలాన్ని ఇచ్చిందని IEP నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల ఆ ముఠా తన పరిధిని విస్తరించుకోవడమే కాకుండా కార్యకలాపాల్లో వేగం పెంచిందని పేర్కొంది. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్ ప్రాంతాలు ఉగ్రవాదానికి అడ్డాగా మారాయి. గతేడాది ఈ రెండు ప్రాంతాల్లోనే 74% ఉగ్రదాడులు, 67% మరణాలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2025లో TTP దాడులు 24% పెరిగి 595 ఘటనలకు దారితీశాయి. అందులో ఒక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం నుంచే 637 మరణాలు సంభవించాయి. అదే ప్రాంతంలో సైనిక బలగాలే లక్ష్యంగా జరిగిన ఒకే దాడిలో 21 మంది మరణించడం పాక్ భద్రతా డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇక జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి చేసి ప్రయాణికులను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడుల్లో 70% మరణాలు 5 దేశాల్లోనే జరుగుతున్నాయి. ఆ జాబితాలో పాకిస్తాన్తో పాటు బుర్కినా ఫాసో, నైజీరియా, నైజర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలు ఉన్నాయి. వరుసగా 6వ ఏడాది పాక్లో ఉగ్రవాద మరణాలు పెరుగుతూనే ఉండటం ఆ దేశ పతనానికి అద్దం పడుతోంది. 2025 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నివేదికలో రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకోవడం చూస్తే ఆ దేశంలో శాంతి భద్రతలు ఎంతలా క్షీణించాయో స్పష్టమవుతోంది.